ప్రజాపాలన ప్రజా విజయోత్సవం ఈ ప్రజాపాలన యాత్ర ఈరోజు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 7వ తారీఖు అంటే 7 డిసెంబర్ వరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి సంబంధించిన 15 మన కళాజాత్ర సభ్యురాలు వారు సంబంధించిన ఒక 2 టీమ్స్కి ఏర్పాట్లు చేసుకొని గ్రామ పంచాయత్ షెడ్యూల్ తర్వాత మున్సిపాలిటీ షెడ్యూల్ కూడా ఇచ్చి అట్లా 114 అంటే 57 ఒక్కొక్క టీంకి 114 ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా వార్డ్ కవర్ చేస్తున్నాము. దీంట్లో మేజర్గా మనం ఈ ఒక సంవత్సరంలో ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే మేజర్ పథకాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలకి దగ్గరే వెళ్ళి ఈ పథకాల గురించి వారికి వివరాలు చెప్తాము. తర్వాత దీంతో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా దీంతో పాటు 22వ తారీఖు కూడా మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అక్కడ స్టేట్ నుంచి ఒక కల్చరల్ ట్రూప్ కూడా వచ్చి ఇక్కడ జట్టి హాల్లో ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నాము. సో ఇట్లా ఈ ప్రజాపాలన సంబంధించిన అన్ని పథకము మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇట్లా అన్ని రకాల పథకము అయిన తర్వాత ఈ సోషో ఎకనామిక్ ఏవైతే కులగణ సర్వే జరుగుతూ ఉంది ఇట్లా అన్ని రకాల పథకంకి ఒక మంచిగా కూడా ఇక్కడ 2 వెహికల్స్లో ఫ్లెక్సీ కూడా ఏర్పాట్లు చేసి వాటికి మన జిల్లా సంబంధించిన వివరాలు కానీ మన జిల్లాలో కూడా గౌరవనీయులు సీఎం సార్ మళ్ళీ అప్పుడు ఇంద్రవేలి స్తూపం కానీ ఇంద్రవేలి బహిరంగ సభ కానీ అప్పుడు కూడా సార్ రావడం జరిగింది. వాటి గురించి కూడా అన్ని వివరాలు డిప్యూటీ సీఎం సార్ కూడా పిప్రిలో అక్కడ బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. అట్లా అన్ని ప్రోగ్రామ్ సంబంధించిన కూడా మన జిల్లాలో కూడా ఏవైతే ప్రత్యేకంగా వివరాలు ఉన్నారో గౌరవ మంత్రివర్యులు సీతక్క మేడం వారి విజిట్ సంబంధించి కూడా అన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వరంగల్లో కూడా హన్మకొండలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఈరోజు ఇందిరమ్మ ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మన జిల్లా నుంచి కూడా 45 ఈ జిల్లా సమాఖ్య మహిళా సభ్యురాలు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ చేస్తున్నారు. సో ఇట్లా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 7 తారీఖు తర్వాత 22వ తారీఖు కూడా ఈ చాలా పెద్ద ఎత్తున జిల్లాలో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.